రాజానగరం నియోజకవర్గంలో గడిచిన 5 ఏళ్లుగా 1700 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజానగరం నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ప్రజలకు మరింత చేరువగా ఉండేందుకు కోరుకొండ గ్రామంలో ఇంటిని నిర్మించుకున్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో నమ్మకం కలిగించాయని అంటున్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. రాజానగరం నియోజకవర్గంలో ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఒక పక్క ఎండలు మండుతున్నప్పటికీ అభ్యర్థులు మాత్రం ప్రచారాల్లో మాత్రం దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మనతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఎండలు చూస్తుంటే ఎలా ఉన్నాయి, ప్రచారాలు ఎలా జరుగుతున్నాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా ప్రజలు సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. అశేషమైనటువంటి స్పందన ప్రజల నుంచి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో ఫ్యాను హై స్పీడ్లో తిరగబోతూ ఉందనేటువంటిది కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి యొక్క మోసపూరితమైన మభ్యపెట్టేటటువంటి మేనిఫెస్టోని ప్రజలు చీకొట్టడం కనిపిస్తూ ఉంది. ప్రజలు చీకొట్టడం అటు ఉంచితే ఎవరైతే ఈయన ఢిల్లీ వెళ్ళి కాళ్ళయాల పట్టుకుని బతిమిలాడి వాళ్ళని జతకట్టమని చెప్పని అడిగారు, ఇవాళ అటువంటి బీజేపీ పార్టీ వాళ్ళే మేనిఫెస్టోని కనీసం చేతితో పట్టుకోవడానికి ఇష్టపడలేదు. సరికదా, మేనిఫెస్టోకి మాకు సంబంధం లేదు, మేము దానికి బాధ్యత వహించము అని చెప్పి అందులోంచి తప్పించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో అదే అర్థమవుతూ ఉంది, ఇది ఖచ్చితంగా అమలు జరిగేటటువంటి హామీలు కాదు. చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా ఆయన రాజకీయ ప్రస్థానం అంతా కూడా ఎంతసేపు అబద్ధాలు, మోసాలు, వెన్నుపోట్లతో కూడినటువంటివి కాబట్టి అదే మాదిరిగా చేస్తూ ఉన్నాడు అనేటువంటిది. సో మరో పక్కన పవన్ కళ్యాణ్ గారు అసలు ఎందుకు ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు, ఏ లక్ష్యంతో ఆయన తిరుగుతున్నాడు అనేటువంటిది ఎవరికీ అర్థం కానటువంటి పరిస్థితి. సో ప్రజలు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్రాన్ని ఆదుకోగలుగుతాడు, ఆయనే మా నమ్మకం, ఆయనే మా భవిష్యత్తు అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. సో డెఫినెట్గా రాజానగరం నియోజకవర్గంలో కూడా భారీ మెజారిటీ దిశగా అడుగులు వేస్తూ ఉన్నామని చెప్పి. మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి అంటే కొత్తగా మళ్ళీ మేనిఫెస్టో విడుదలైంది కదా, గతసారి చూసుకుంటే 99% అమలు చేస్తామని ముందుకెళ్లారు, మళ్ళీ ఇంకో మేనిఫెస్టో తీసుకొచ్చారు. ఈ మేనిఫెస్టో కూడా ఎలా ప్రజల్లోకి వెళ్తుందండి? ఇవాళ రాజకీయాల్లో మేనిఫెస్టో అనేటువంటిది హిందువులు భగవద్గీతని, క్రైస్తవులు బైబిల్ని, ముస్లింలు ఖురాన్ని ఏ మాదిరిగా అయితే ఎంత పవిత్రంగా భావిస్తారో రాజకీయ పార్టీలు కూడా రాజకీయాల్లో ఎన్నికల్లో ఒక మేనిఫెస్టోని ఇస్తే అంతే పవిత్రంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి దానికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బహుశా భారతదేశంలో ఇతర ఏ రాజకీయ పార్టీలు కూడా ఈ మాదిరిగా 98-99% వాగ్దానాలను అమలు చేసి ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి మీకు మంచి చేసి ఉంటేనే, జరిగి ఉంటేనే మాకు ఓటేయండి అని చెప్పి అడిగేటటువంటి దమ్మున్నటువంటి నాయకుడు బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఉంటారు. సో ఈవేళ మా మేనిఫెస్టోని ప్రజలు ఏ రకంగా చూస్తూ ఉన్నారని అంటే, చెప్పాడంటే చేస్తాడంతే, చేసిందే చెప్పుకుంటాడు, చెప్పిందే ఖచ్చితంగా చేస్తాడనేటువంటి ఒక బలమైన మెసేజ్ వెళ్ళింది. అందుకే అంత స్పష్టంగా ఎప్పుడు ఏ సంవత్సరంలో ఏది అమలు పరుస్తాననేటువంటిది కూడా చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. అట్లా ఎవరు చేయరు. ఏదైనా కొంచెం మాట్లాడేటటువంటి మాటలోనో లేకపోతే ఇచ్చేటటువంటి వాగ్దానంలోనో ఏదో ఒక చిన్న మెలికి పెట్టి కాస్త నాలికి మడత పెట్టి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తారు. సో అటువంటిది ఎక్కడా కూడా లేకుండా సుస్పష్టంగా ఏదైతే జరుగుతుందో, ఏదైతే చేస్తానని చెప్తా ఉన్నాడో, సో క్రెడిబిలిటీ ఈజ్ ద మ్యాటర్. ఇక్కడ ఏంటనేది ఒక మాట అన్నామని అంటే ఖచ్చితంగా దాన్ని పోషించుకోవాలి. రాజకీయాలు ఉన్నప్పుడు ఒక నాయకుడు అనే వ్యక్తి ఆ మాదిరిగా ఉన్నప్పుడే ప్రజల్లో క్రెడిబిలిటీ అనేది పెరుగుతుంది. సో మా మేనిఫెస్టోని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. మరో 5 ఏళ్ల పాటు ప్రజలకు ప్రజారంజక పాలన అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు పెద్దపేట వేస్తున్నాం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అలాగే ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం, వాటికి మహిళల్లో ఎక్కువ ఆదరణ వస్తుందంటారు. దాన్ని బట్టి మీరు ఏమంటారు? అమలు కానటువంటి హామీలు అనేది ఒక పక్కన, మరో పక్కన వేరే ఇతర రాష్ట్రాల్లో కూడా ఏవైతే ఇదే రకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి విఫలమైనటువంటి ప్రభుత్వాలను మనం స్పష్టంగా చూసాం, మన కల్లారా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాం మనం. సో ప్రజలు ఏది కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు. డెఫినెట్గా మళ్ళీ తిరిగి 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే దాంట్లో ఏ రకమైన అనుమానం. రాజానగరం నియోజకవర్గం ఈ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? దాదాపుగా 1770 కోట్ల రూపాయలతో వివిధ శాఖలకు సంబంధించి మారుమూల గ్రామాల నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి అమ్మఒడి, చేయూత, ఆసరా, చేదోడు, తోడు, విద్యా దీవెన, వసతి దీవెన ఇట్లా వివిధ పథకాల ద్వారా 1370 కోట్ల రూపాయలు
ఒక్క రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు లబ్ధిదారుల అకౌంట్లో నేరుగా ఏ ఒక్కరికి రూపాయలు లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా వేసినటువంటి డబ్బుల తాలూకా విలువ 20,178 కుటుంబాలకి నివాసయోగ్యంగా ఉండేటట్టుగా లబ్ధిదారులు సంతృప్తిని వ్యక్తం చేసేటట్టుగా ఊరికి దగ్గరగా అన్ని వసతులు కల్పించి ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏ రకంగా అయితే తన లేఅవుట్ని అందంగా తీర్చిదిద్దుకొని అమ్ముకుంటారో ఈవేళ పేదవాళ్ళకి ఇచ్చేటటువంటి భూములను కూడా అంతే అందంగా తీర్చిదిద్ది వాళ్ళ చేతుల్లో పట్టా ఇవ్వడం జరిగింది. హౌసింగ్ లోన్లను కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మరో పక్కన రైతులకి పెద్దపీటను వేస్తూ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు కానీ లేకపోతే ఎంపీఎఫ్సి గోడౌన్స్ కావచ్చు, ఇరిగేషన్ వర్క్స్ కావచ్చు, పగటిపూటే ఉచితంగా నాణ్యమైన 9 గంటల విద్యుత్తును అందించేదానికి సబ్స్టేషన్లు మెరుగుపరచడం కావచ్చు, ఇట్లా రైతులకి అవసరమైనటువంటి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్గా కావచ్చు లేకపోతే కొనుగోలు కేంద్రాలు ఇట్లా అన్ని రకాలుగాను ప్రతి రైతుని విత్తనాల నుంచి విక్రయాల వరకు అన్ని స్థాయిల్లోనే చేయి పట్టుకుని ముందుకు నడిపించే కార్యక్రమం జరుగుతుంది. మరో పక్కన ఒక ఓటేస్తే ముగ్గురం పనిచేస్తామని చెప్పాం. అమ్మ, నేను, తమ్ముడు మా ముగ్గురికి అదనంగా నా సతీమణి తాను కూడా వైద్య సేవలు అందిస్తూ ఉంది. నాన్నగారి పేరు మీద స్థాపించిన జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా నిరంతరం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకి అందుబాటులో ఉంటా ఉన్నాం. కోవిడ్ లాంటి విపత్తులో కూడా ఇంట్లో పడుకోకుండా ప్రతినిత్యం ప్రజల కోసం పనిచేసినటువంటి కార్యక్రమం చేశాం. ఈ నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ ఏ శాసనసభ్యుడు ప్రజలతో మమేకం అవ్వనంతగా ఇవాళ ప్రతి గడప వద్దకి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేశాం. సో డెఫినెట్గా మాలో ఆత్మవిశ్వాసం ఉంది. వచ్చే ఎన్నికల్లో కనీసం అంటే 40-45 వేల ఓట్లు మెజారిటీ తక్కువ కాకుండా ప్రజలు ఆశీర్వదిస్తారనేటువంటి నమ్మకం మాలో. కోరుకొండలో మీ సొంత ఇంటి నిర్మాణం దాదాపుగా పూర్తయింది. అంటే రాజానగరాన్ని సొంత అడ్డాగా చేసుకుంటారు. డెఫినెట్గా దానికోసం ప్రజలకు మరింత దగ్గర అవ్వడం చూసుకుంటే కోరుకొండలో దాదాపుగా సొంత ఇంటి నిర్మాణం దాదాపుగా పూర్తయింది. రాజానగరాన్ని తన సొంత నియోజకవర్గం చేసుకుంటాను. రాజానగరం నియోజకవర్గంలో సుమారుగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేపట్టాను. ప్రజలందరూ వాటిని గుర్తిస్తారు. తనను గెలిపిస్తారనే ధీమా జక్కంపూడి రాజాలో వ్యక్తమవుతుంది. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజానగరం. For more videos like this, subscribe Big TV channel.